హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారో దాని ప్లేస్లో దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు దానికి ప్రతిగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చడంతో సరిపోయింది అని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు జరగబోయేది అది కాదండి, నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అనమాట. ఎందుకన్నానంటే ఒక బిల్డింగ్ కూల్చాను, అది మీదో బిల్డింగ్ కూల్చాను, చెల్లుకు చెల్లు అన్నట్లేదండి. ఆ ఒక బిల్డింగ్ ప్లేస్లో ఒక బిల్డింగ్ ప్రజావేదిక కూలుస్తావా అనే పంతమో అనుకోండి, పగ అనుకోండి, మొత్తానికి ఒక బిల్డింగ్ స్థానంలో ఇంచుమించుగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బిల్డింగులు నేలమట్టం చేసేయబోతుంది టీడీపీ. నిజమండి, వైఎస్ఆర్సీపీ ఆఫీసులు 13 బిల్డింగ్ని నేలమట్టం చేయబోతుంది. నిజంగా ఇది ఎండనగా షాకింగ్గా ఉన్నా కానీ వాస్తవం అండి. ఇది వాస్తవ రూపం కొన్ని రోజుల్లో దాల్చుకోబోతుంది. ఏంటి ఎక్కడెక్కడ ఏంటి అనేది చెప్పుకో ముందు నాదో రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు ప్లీజ్. నాకు మోటివేషన్గా ఉంటుంది, మీరైతే ముందు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో పార్టీలకు అతీతంగా వీడియోలు అయితే ఉంటాయి కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కట్టిందా? ఇదంతా కక్ష సాధింపు చర్యేనా, లేకపోతే కావాలనే ఇలా చేస్తుందా అని అయితే కనుక రకరకాలుగా అయితే మాట్లాడుకున్నారండి. ఏంటంటే ఏదైతే తాడేపల్లిలో ఉండేటటువంటి ఏదైతే ఉందో, అమరావతిలో ఉందో ఆఫీసు, వైసీపీ ఆఫీస్ కూల్స్తేనే చాలా రాద్ధాంతంగా మాట్లాడారు, చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే కనుక ఒకటి కాదండి, 1 నుంచి ఇంచుమించుగా 13 ఆఫీసులు అయితే కనుక 13 వైఎస్ఆర్సీపీ భవంతులు అయితే కనుక నేలమట్టం కాబోతున్నాయి. ఎక్కడనేది ఒకసారి చెప్తాను, వరుసగా విన్నాం. 1 పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం పరిధిలోని కొత్త బెళగాంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి కేటాయించినటువంటి ఎకరం 18 సెంట్లలో కడుతున్న కార్యాలయ భవనం, ఇది కూడా కూల్చేస్తారా? తర్వాత విజయనగరం జిల్లా రింగురేడు సమీపంలో 1 ఎకరం భూమిలో నిర్మిస్తున్నటువంటి భవనం, దాన్ని కూడా కూల్చేస్తారా? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 2 ఎకరాల్లో నిర్మిస్తున్న భవనం, దీన్ని కూడా కూల్చేస్తారా? పల్నాడు నరసరావుపేట పట్టణ సమీపంలో ఎకరం 50 సెంట్లలో నిర్మిస్తున్న భవనం, దాన్ని కూడా కూల్చేస్తారా? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో ఉండే ఈ భవనాన్ని, దీన్ని కూడా కూల్చేయబోతున్నారా? విశాఖపట్నం చినిగదిరి మండలం ఎండాడాలో ఉండే ఒక భవనాన్ని అంటే కడుతున్నారు, ఆ భవనాన్ని కూడా వైఎస్ఆర్సీపీ భవనాన్ని కూడా కూల్చేయబోతున్నారా? కాకినాడలోని పెట్టవారి వీడిలో 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్నటువంటి భవనాన్ని కూల్చేయబోతుందా తెలుగుదేశం ప్రభుత్వం? అలాగే అన్నమయ్యలోని రాయిచోటులో నిర్మిస్తున్న భవనం కూడా కూల్చేయబోతున్నారా? శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామంలో ఎకరం 50 సెంట్లలో నిర్మిస్తున్న భవనం, దీన్ని కూడా కూల్చేయబోతున్నారా? అలాగే ఏలూరు నడిబొడ్డున నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం, దీన్ని కూడా కూల్చేయబోతున్నారా? నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో నిర్మిస్తున్న ఈ నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూడా కూల్చేయబోతున్నారా? రాయచోటులో నిర్మిస్తున్న భవనాన్ని కూడా కూల్చేయబోతున్నారా? పుట్టపర్తి ఎయిర్పోర్ట్ మీదుగా ఎదురుగా ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ భవనాన్ని కూడా కూల్చేయబోతున్నారా? ఇలాగ 13 బిల్డింగ్లు ప్రస్తుతానికైతే కనుక వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన వాటికి ఉండేటటువంటి ఏదైతే పర్మిషన్ లెటర్లు ఉన్నాయో వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా తీయడం జరుగుతుంది. ప్రొద్దుటి నుంచి జరిగే తంతే ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే వైసీపీ కార్యాలయాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వైసీపీ కార్యాలయాలు ఏ భూముల్లో అయితే నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నిటిని చాలా వేగంగా వాటన్నిటి మీద ఒక కమిటీని వేసి లేదంటే స్పీడ్గా అర్జెంటుగా ఒక యాక్షన్ కమిటీని ప్రారంభించి దాని ద్వారా వాటికి ఉన్నాయన్నీ తిరిగి తీసి మొత్తం అన్నిటి మీద నిఘా చేసి మొత్తం ఏదో రకంగా వాటన్నిటిని నేలమట్టం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అని అంటే కనుక వీటన్నిటికీ సమాధానాలు మీ నుంచే రావాలని అయితే ఆశకున్నాం. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందనేది. ఏదైతే ప్రభుత్వం ఒక బిల్డింగ్తో మొదలుపెట్టిందో, ఒక బిల్డింగ్ ప్రజావేదిక అని ఒక బిల్డింగ్ కూల్చినందుకే జగన్మోహన్ రెడ్డి గారికి అంతా విరుద్ధంగా ఏర్పడితే కనుక ఒకటి కాదు ఇంచుమించుగా 14 భవనాలు కూల్చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? కాబట్టి కూల్చేది ప్రజల డబ్బా, లేకపోతే ప్రభుత్వం డబ్బా, లేక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి సంబంధించిందా? ఎవరి ఆస్తులైనా మొత్తానికి ఏదైతేనేంటి జరగబోతుంది ఏంటి, ఇది దేనికి సూచన అనేది కనుక రకరకాల చర్చ అయితే జరుగుతుంది.
చూద్దాం ఏం జరగబోతుందో ఈ 4-5 రోజుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ కొన్ని బిల్డింగ్లకి అయితే నోటీసులు అంటించారు. ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్కి గుమ్మాలు ఉన్నాయో ఆ గుమ్మాలకి, కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగులకి, పిల్లర్స్కి ఇలాగ నోటీసులు అంటించడం జరిగింది. దీని మీద విచారణ ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో పర్మిషన్ లెటర్లు కానీ అవన్నీ కూడా అప్రూవల్స్ కానీ వాటన్నిటి కూడా తీసుకొచ్చి మాకు చూపించాలని ప్రతి జిల్లాలో ప్రతి వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి ఈ విధమైనటువంటి ఒక లెటర్లు అయితే కనుక వెళ్ళడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఏదో జరగబోతుంది రాష్ట్రంలో. ఈ రకమైనటువంటి ఈ విధానాలు ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. కాబట్టి ఇక మీదట ఎలా జరగబోతుంది అనేది మేము అందరూ చూద్దాం. చూస్తున్న మీరు అందరూ మర్చిపోద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.